హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ముందుగానే ఇక్కడ కొన్ని ఫోటోలు యాడ్ చేశానండి. చాలా బాగున్నాయి కదూ, చాలా బాగుంది కదూ. అంటే చాలా బాగున్నాయి అంటే ఫోటోలు కాదు నేను చెప్పేది, లొకేషను. ఆ లొకేషను చాలా బాగుంది కదూ. ఇలా ఫాగీగా సూపర్గా ఉందండి. పొద్దున్నే ఎంత బాగుందో అసలు. ఆ మంచులో అలా చూస్తుంటే క్లైమేట్ అబ్బా ఎందుకులే అనిపిస్తుంది. ఇది 2 years నుంచి అనుకుంటూ ఉన్నామండి, 2 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాము వెళ్ళాలి అని. కానీ ఇప్పటికి తీరిందనమాట. అదేదో పెద్ద దూరం కూడా కాదు, జస్ట్ చాలా దగ్గరే మా విలేజ్కి. కానీ ఇలా అనుకోకుండా వెళ్ళిపోయాను అన్నమాట సడన్గా. అప్పటికప్పటికే అంటే రాత్రికే ఫోన్ చేసింది, వెంటనే వెళ్ళిపోయాను అన్నమాట. అలా సడన్గా వెళ్ళిపోయాను అన్నమాట. ఈ చిన్న ట్రిప్పు చాలా సూపర్గా ఉందన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదూ. టెంపుల్కి అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఆ రోజు శనివారం అన్నమాట. ఇలా బస్సు వస్తుంది అన్నమాట. అక్కడికి ఏమీ ఉండవు, బస్సులు అలాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆటోలు పెట్టుకునే వెళ్ళాలి సొంతంగా. ఇలా చెదలవాడ బస్సు శనివారం ఇలా దగ్గర పల్లెలకు వచ్చి ఆ పల్లెల నుంచి జనాలను తీసుకుపోద్ది అన్నమాట. అలా బస్సు చూడండి 7ంటిగా వచ్చేసింది మా విలేజ్కి అయితే. ఇక అక్కడి నుంచి ఇదిగో మధ్యలో ఇంకొక విలేజ్ ఉంటుంది కదా, అక్కడ అంతా ఎక్కించుకొని వెళ్తుంది అనమాట జనాల్ని. అక్కడికి వెళ్ళే లోపల బస్సు అంతా ఫుల్ అయిపోయిందండి. నేను 2 సంవత్సరాల నుంచి వెళ్దాము అనుకుంటూ ఉన్నానని చెప్పాను కదా, అది నాకు అసలు తెలియదు. అక్కడ ఒకసారి నేను మా మాధవి వాళ్ళంతా ఆటోలో, అంటే మా మాధవి కూతురు డక్కిల్లో ఉంటుంది, అక్కడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట పేరెంట్స్ డేకి. సో అటుపక్క వెళ్తుంది అన్నమాట, అంటే వేరే రూట్లో వెళ్తాయి కదా విలేజ్ నుంచి ఆటోలు. అలా వెళ్తుంటే నేను అప్పుడు అడిగాను మా మాధవిని, మాధవి ఆ కొండపైన భలే ఉంది టెంపుల్ ఏంటది అంటే, అవునమ్మా ఇప్పుడైతే భలే ఫేమస్ అవుతుంది అది, శనివారం కూడా బస్సు వస్తుంది అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే అప్పుడు శనివారం బస్సు వస్తుందో రాదో అని చెప్పిందో తెలియదు, కానీ అప్పటికైతే బస్సు వచ్చిందో రాలేదో తెలియదు. కానీ తర్వాత చెప్పింది అక్కడికి బస్సు వస్తుంది శనివారం మన ఊరికనని. మేము అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాము, ఆ ప్రకృతిని చూసి ఆ కొండపైన ఉన్న టెంపుల్ని చూసి వెళ్ళాలి వెళ్దాం మాధవి ఒకసారి అనుకున్నాము. ఇలా బస్సులో కాకపోయినా సెలవున్న రోజు, అందరికీ హాలిడేస్ ఉన్న రోజు మా బుజ్జి వాళ్ళు మా అక్క అందరం కలిసి ఆటో పెట్టుకొని అయినా వెళ్ళొద్దాము అని అనుకున్నాము. కానీ సడన్గా ఆ రోజు నాకు ఇలా కుదిరిపోయిందన్నమాట. కార్తీక మాసంలో ఇలా ఒక సాటర్డే బస్సు వస్తుందని చెప్పడము, నేను వెళ్ళిపోవడం, ఇలా సడన్గా ఆ రోజు వెళ్ళాలని కుదిరిపోయింది. ఇదిగోండి దగ్గరలోకి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. చూసారా ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా టెంపుల్, భలే ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. అందులోనూ ఆ బస్సులో వస్తుంటే ఒక దిగడైతే దారి కూడా ఎడ్జెస్ కూడా ఏముండవండి, లోయలాగా ఉందన్నమాట. కొంచెం ఆ బస్సులో వెళ్ళేటప్పుడు కొద్దిగా భయం కూడా అనిపించింది. అంటే ఒక దగ్గర దారి అలా ఉందన్నమాట, ఎడ్జెస్ కూడా ఏముండవు. అలాగే నేను ఇంటి దగ్గర అనుకున్నాను, దేవుని దగ్గర పువ్వు పెట్టేదానికి ఏదైనా, అంటే ఇంటి దగ్గర ఏం పువ్వులు లేవు. తర్వాత సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఏదైనా ఉంటాయిలే పువ్వులు అనుకున్నా, కొండపైన ఏదైనా చెట్లు ఉంటాయేమో అనుకున్నా, నాకు తెలీదు, అనుకున్నా ఏదైనా పువ్వు పెట్టాలి అని. కానీ బస్సులో ఎక్కిన తర్వాత అందరూ పువ్వులు అవన్నీ కొబ్బరికాయలు, అంటే కొబ్బరికాయలు అయితే అక్కడ ఉన్నాయి, కొంతమంది పెట్టుకుని ఉన్నారు ఒత్తులు కొబ్బరికాయలు. ఈ పువ్వులు అవన్నీ ఇక్కడి నుంచే తీసుకున్నారన్నమాట. బస్సులో ఎక్కిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. అప్పుడు నేను అనుకున్నా, అయ్యో నేను కనీసం పువ్వు అయినా సమర్పించాలనుకున్నాను దేవుడికి అని గట్టిగా మనసులో అనుకున్నాను. ఇక నేను పువ్వులు తీసుకురాలేదు కదా, అక్కడ ఏం ఉండకపోవచ్చు అని అనుకున్నా. ఇక వస్తూ ఉంటే దారి మధ్యలోనే విలేజ్లో మొత్తం పూల చెట్లేనండి దారి అంతా. అంటే ఇంటింటి దగ్గర ఇలా ఈ రెడ్ పూలు వైట్ పూలు అన్నీ ఉన్నాయి. ఇక బస్సు అక్కడక్కడ ఆగుతుంది కదా జనాల్ని తీసుకొని వచ్చినప్పుడు, అక్కడైనా దిగి కోసుకున్నాం అనుకున్నా. మళ్ళీ అలా దిగి కోసుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఒక సందేహం ఉండింది మనసులో. అయినా ఏమనుకోరులే, కోసుకుందామో ఒక దగ్గర అయినా అనుకున్నా. కానీ బస్సులోనే వెళ్తూ ఉంటే ఇలా బస్సులేకే ఇలా ఈ పూల చెట్టు అందేలా ఉండిందన్నమాట. ఇక అక్కడ మా లహరిని కొయ్యమన్నా, నేనైతే ఇంకొంచెం ఎక్కువ కోసేసేదాన్ని, మా లహరికి అదే అందింది. ఇదిగో అలా పూలు కోసి నా ఒళ్ళో పెట్టేసింది. అమ్మయ్య అప్పుడు అనుకున్నాను అనమాట, ఓ నేను అనుకున్న సంకల్ప బలం గట్టిది, నిజంగానే నాకు ఆ రోజు పువ్వులు అందాయి అని అనుకున్నాను అన్నమాట. ఇక ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంటి సుమతి దానికే అంత సంతోషపడిపోతున్నావు, నీ సంకల్ప బలం గట్టిది అనుకుంటున్నావు, ఒక్క దేవుడి దగ్గర పువ్వు పెట్టేదానికి అనుకుంటున్నారా? అవునండి నేను అనుకుంటూ ఉన్నా అన్నమాట ఇంటి దగ్గర నుంచి, కనీసం పువ్వు అయినా పెట్టాలి దేవుడి దగ్గర అని. అంటే నేను ఎక్కువ ఎప్పుడైనా మా ఫ్యామిలీతో, అంటే మా వదిన వాళ్ళతో వెళ్తూ
వెళ్తూ ఉన్నప్పుడు మా వదిన వాళ్ళు పెట్టేస్తారు కదా పూలు కొబ్బరికాయలు, అక్కడే దండం పెట్టుకొని వచ్చేస్తాను అన్నమాట. కానీ ఈరోజు నేను కనీసం కొబ్బరికాయ కొట్టకపోయినా కనీసం పువ్వు అయినా పెట్టాలి అనుకున్నాను. సో అలా పువ్వు అందే లోపల నాకు ఆనందం వేసిందనమాట. అందుకే ఇలా చెప్తున్నాను అన్నమాట. అంటే నేను చెప్తూ ఉంటాను కదా నేను పెద్ద డివోషనల్ పర్సన్ కాదు అని. సో అలా ఆ రోజు ఇంటి దగ్గర అనుకోవడం, నాకు అలా పూలు అందడం నాకు చాలా ఆనందం అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నాను అక్కడ కొబ్బరికాయలు ఒత్తులు అవన్నీ అమ్ముతున్నారు. అప్పుడు నేను డబ్బులు తీసుకెళ్ళలేదన్నమాట. డబ్బులు తీసుకెళ్ళి ఉంటే అవి కూడా కొనుక్కుని కొబ్బరికాయ కొట్టేదాన్ని. ఇక నాకు తెలియలేదన్నమాట కొండ మీద ఏముండవు అని చెప్తూ ఉంటే వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొచ్చి కొడతారులే అనుకున్నా. కానీ అప్పుడు ఏంటంటే కార్తీక మాసం కాబట్టి అవన్నీ తీసుకొచ్చి అక్కడ ఒత్తులు కొబ్బరికాయలు కూడా పెట్టుకుని ఉన్నారు. అందులోనూ ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతుంది కదా, ఇప్పుడు అన్నీ ఉంటాయి అనుకుంటా. ఆ తర్వాత అందరూ వచ్చేసారండి. అంటే కార్తీక మాసం కాబట్టి జనాలు చాలా మంది వచ్చారు. ఐస్ క్రీమ్ బండ్లు అవి కూడా వచ్చాయన్నమాట. అంటే వాళ్ళ సొంత కార్లలో వాళ్ళ సొంత వెహికల్లో అలా వస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఫస్ట్ మేమే వెళ్ళామండి. ఫస్ట్ మా ఊరికే వచ్చి ఫస్ట్ మేమే అన్నమాట. ఇక్కడ బస్సు మమ్మల్ని దింపేసి తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళింది అన్నమాట. అదిగోండి అక్కడ తెల్ల కారు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే లొకేషన్ ఆసంగా ఉందన్నమాట. కొంచెం లోయలాగా అక్కడి నుంచి అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. మేమైతే అక్కడికి వెళ్ళలేదు. అంటే అందరూ నేను అసలు పొద్దున్నే అక్కడ గమనించలా. నేను ఎంతసేపు టెంపుల్ లోపలికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నా. తర్వాత వచ్చే లోపల ఎండ వచ్చేసింది. ఇక బస్సు వెళ్ళిపోతుంది అనుకునే లోపల బస్సు ఎక్కేసాను. అక్కడ కనిపిస్తుంది అదేనన్నమాట భోజనశాల. అంటే అన్నప్రసాదాలు అక్కడే పెడతారన్నమాట. పొద్దున్నే టిఫిను అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా అన్నమాట. అంటే ఇప్పుడే కాదు ప్రతి శనివారం కూడా పెడతారంట అన్నము. మధ్యాహ్నం పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం అన్నం పెడతారట. ఎందుకంటే చెప్పాను కదా అక్కడ ఏమీ ఉండవు అని. సో అలా బస్సులో తీసుకొచ్చిన వాళ్ళని అలా దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం అయిపోయిన తర్వాత ఇక ఎవరెవరు ఊర్లో వాళ్ళని దింపేస్తుందంట బస్సు. ఇక్కడ వీడియో ఎక్కువ షేకీగా ఉందండి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మా లహరిని వీడియో తీయమంటే ఇక్కడ మా లహరి వీడియో మీదన్నా వచ్చే జనాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టిందనమాట. అంటే ఎవరెవరు వస్తున్నారా ఏంటా అని జనాలను చూడడం, అమ్మాయి వీడియో సరిగా తీయకుండా ఇలా వణికిచ్చేసిందనమాట. అందుకే కొంచెం ఎక్స్క్యూజ్ చేసి చూడండి. ఇప్పుడు ఆ కారు పెట్టిన ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా, మధ్యాహ్నం అయ్యే కొన్ని వెహికల్స్తో ఫుల్ అయిపోయిందన్నమాట ప్రదేశం అంతా. ఇక్కడ కొంచెం పైకి ఎక్కగానే, ఇంకా పూర్తిగా ఎక్కలేదు, కొంచెం అలా దారి పైకి ఎక్కగానే ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఫాగీగా మంచుతో నిండిపోయి ఎలా ఉందంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి, అలా ఉంది. ఎప్పుడైనా ప్రకృతిని చూడాలంటే వింటర్లోనే చూడాలండి. అంటే వింటర్ అందాలు వేరుగా ఉంటాయి, సమ్మర్ అందాలు వేరుగా ఉంటాయి అన్నమాట. వింటర్లో ఇలా ఫాగీగా మంచుతో కప్పిపోయి అదొక రకమైన అందం అన్నమాట. చూస్తున్నారా ఆ లొకేషన్, చూస్తున్నారా ఎలా ఉందో ప్రకృతి, అసలు ఆసంగా ఉందండి. నిజంగా దగ్గర నుంచి చూస్తే రియల్గా ఫీలే వేరన్నమాట. అసలు అంత ఆసంగా ఉందండి. ఇక్కడ అందరూ ఎక్కేస్తూ ఉన్నారు. అదిగో మా మాధవి కూడా ఎక్కేస్తుంటే నేను మాత్రం అక్కడే నిలబడి ఉన్నాను. ఎందుకంటే అందరూ వచ్చేసిన తర్వాత ఒక 2 ఫోటోలు ది మాధవి ఆ లొకేషన్లో అని చెప్పేసి నేను 2 పిక్స్ దిగుదామని అక్కడే నిలబడి ఉన్నాను అన్నమాట. ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇక్కడ మార్నింగే కాబట్టి టెంపుల్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. ఓంకారనాదం వినిపిస్తూనే ఉంది. నేను దాన్ని సైలెంట్ చేశాను, అంటే తీసేసాను. ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ పడుతుందని అదంతా సైలెంట్ చేశాను అన్నమాట. ఇక్కడేమో నేను 3 ప్రదక్షిణలు చేస్తున్నాను. అంటే 3 ప్రదక్షిణలు చేసి వస్తాను పాప అని చెప్తే మా లహరికి పెద్దమ్మ ఒకటి చాలే అని అంటుంది. ఎందుకంటే ఆ పిల్ల నాతో చుట్టూ తిరగలేక ఫోన్ పట్టుకొని ఒకటి చాలే పెద్దమ్మ అంటుంది. లేదులే పాప నేను తిరిగేసి వస్తాను, నువ్వు కావాలంటే ఆ లొకేషన్ అంతా వీడియో
తీయని చెప్పాను. ఇక్కడ నేను చెప్పినట్టు ఆ పాప పక్క వాళ్ళ మీద ధ్యాసతో ఇక్కడ వీడియోని వణికిచ్చేస్తుందండి. అంటే నాతో పాటు వస్తూనే ఉంది. మళ్ళీ ఇంకా ఎవరెవరు వస్తున్నారా గుడికి అని చెప్పేసి వాళ్ళని చూడడంలో వీడియోని ఎక్కువ షేకీ చేసేసింది అనమాట. అందులోనూ నడుస్తూ ఉంది కదా, అది కూడా ఒక రీజను వణికేస్తుంది ఎక్కువ వీడియో. ఆ గుడి చుట్టూ కూడా కింద భాగంలో ఏదో పంట కూడా సాగు చేస్తున్నారండి. అంటే ఏదో తోటలాగా కూడా పెంచుతున్నారు. అంటే నిమ్మ తోటలు ఎక్కువ ఉంటాయి. నిమ్మ తోటలే కాకుండా ఆ గుడి చుట్టూ కింద ఇంకేదో కూడా పెంచుతున్నారండి. కొంచెం దూరంలో భలే ఉందిలే చూడండి, మంచుతో కప్పిబడిపోయింది కదా, అందంగా ఆహ్లాదంగా ఉంది కదా చూడడానికి. చుట్టూ ఊరు కూడా ఉందండి. అంటే చుట్టూ ఆ కొండకి కింద భాగంలో ఊర్లు విలేజ్లు కూడా ఉన్నాయన్నమాట. భలే ఉందిలే చూడడానికైతే లొకేషను. అందులో పొద్దున్నే కదా మంచుతో కప్పబడిపోయి చూడడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇది మీకు అలా కనిపిస్తుందేమో కానీ చాలా ఎత్తులో ఉందండి ఈ టెంపుల్. ఈ కొండపైన లక్ష్మీ నరసింహస్వామి చాలా ఎత్తులో కనిపిస్తుంది అన్నమాట. చాలా ఎత్తులో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్లో వర్క్ ఇంకా ఉన్నట్టుంది, ఇంకా పూర్తి కాలేదన్నమాట, ఇంకా జరుగుతూ ఉన్నట్టుంది. ఇక ముందు ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది అన్నమాట. కానీ ఈ వింటర్లో చూడడానికి మహా అద్భుతంగా ఉందండి టెంపుల్ కానీ ఆ చుట్టూ ప్రకృతి కానీ. అంటే చుట్టూ ప్రకృతి, ఆ ప్రకృతి మధ్యలో ఎలా కొండపైన టెంపుల్ అసలు చూడడానికి అసలు ఎలా ఉందంటే అసలు ఆసంగా ఉందన్నమాట. ప్రకృతి ఒడిలో కొలువై ఉన్నారంటారే, సేమ్ అట్టేనండి, ప్రకృతి ఒడిలో కూర్చున్నట్టే ఉందన్నమాట. నాతో పాటు మా మాధవి కూడా వచ్చిందండి. మా మాధవి చుట్టూ ఎక్కడో చూస్తూ మైమర్చిపోయినట్టుంది ఆ లొకేషన్ చూస్తూ. ఇక్కడ నా ప్రదక్షిణలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు, నేను ఇంకా తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నా 3 ప్రదక్షిణలు అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. నేను పూలు కూడా అక్కడ పెట్టేసి అక్కడ వెలిగించారు కదా దీపాలు, అక్కడే దండం పెట్టేసుకున్నాను అన్నమాట. గుడి బయటే కొబ్బరికాయ దీపాలు అమ్ముతున్నారు కార్తీక మాసం అని. మామూలు రోజుల్లో అమ్ముతారో లేదో తెలియదు. మేము డబ్బులు ఏం తీసుకురాలేదు. ఒకవేళ డబ్బులు తెచ్చుంటే కొబ్బరికాయ కూడా కొట్టుండే దాన్నేమో. డబ్బులు ఏం అవసరం అవుతుందిలే అని చెప్పేసి డబ్బులు తీసుకురాలేదన్నమాట. ఎందుకంటే బస్సులోనే దింపేస్తారు కదా, అక్కడ అవన్నీ అమ్ముతారని కూడా తెలియదు. అందుకోసం డబ్బులు ఏం తీసుకురాలేదు. ఫోన్ పౌచ్లో ఏదో కొంచెం చిల్లర ఉండింది. పూజారి హారతి ఇస్తారు కదా, ఆ హారతి పళ్ళెంలో వేసానన్నమాట. అక్కడ దండం పెట్టేసుకొని లోపలికి వెళ్తున్నాము, మెయిన్ లోపలికి టెంపుల్లోకి. ఇంకా ఏం కాలేదండి, ఇంకా దేవుణ్ణి రెడీ చేయలేదు. అప్పుడే పొద్దున్నే కాబట్టి అప్పుడే పూజారి గారు వచ్చి దేవుడికి అభిషేకం చేస్తూ ఉన్నారన్నమాట. అభిషేకాలు చేసి తర్వాత ఇంకా అన్ని పూలతో అలంకరిస్తారు కదా. అంటే ఆ రోజు
ముందు అభిషేకం చేసి తర్వాత హారతి ఇచ్చి తర్వాత గుడి తలుపులన్నీ మూసేసి తర్వాత దేవుణ్ణి అలంకరించి మళ్ళీ ఫ్రెష్గా గుడి తలుపులు తెరుస్తారండి. అలా అలా అన్నమాట. ఇక్కడ గంట కొడదామని ప్రయత్నిస్తుంటే ఇదిగో ఈ తాడు ఎక్కడ పట్టుకోవాలో నాకు తెలియలే, అదిగో ఆ ముడి దగ్గర పట్టుకోవాలన్నమాట. నేనేమో కొంచెం పైకి పట్టుకుంటే అది రాలేదు. ఇక్కడ ఒక స్వామి వచ్చి అక్కడ కాదమ్మా ఇక్కడ పట్టుకో అని చెప్పారన్నమాట. అలా ఇక్కడ దేవుణ్ణి అలంకరించకముందే దేవుడికి అభిషేకం చేసేటప్పుడే దర్శించుకొని ఇక్కడ కొద్దిసేపు కూర్చొని అలా ప్రకృతిని చూసేసి టిఫిన్లకి వెళ్ళామండి. కింద టిఫిన్లు చేసి వచ్చి కూర్చున్నాము. కూర్చొని ఏమండి దేవుణ్ణి అలంకరించి తలుపులు తెరిచేటప్పుడు మంగళ వాయిద్యాలతో సహా గంటలు మోగించారండి. 1 అవర్ దాకా మోగించారండి. తలుపులు తెరిచేటప్పుడు అటుపక్క ఇటుపక్క 2 సైడ్లు గంటలు కట్టారండి. 2 సైడ్ గంటలు భలే మోగించారండి. చూడండి మీకే తెలుస్తుంది. ఇంకా ఉండంగా జనాలంతా ఎక్కువ మంది వచ్చేసారండి. అందరూ వచ్చిన వాళ్ళంతా మరి మగపిల్లలైతే రీల్స్ కోసం అందులో లొకేషన్ ఆసంగా ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రీల్స్ పిక్స్ అన్నీ తీసేసుకుంటున్నారండి. చాలా ఎత్తులో ఉందన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము ఇక్కడ రావాలి అని. చాలా రోజుల నుంచి ప్లాన్. ఉందన్నమాట కనిపిస్తున్నాయి. ఇదిగో ఇక్కడేమో గుండ్లు తీస్తారంట, తలనీలాలు ఇస్తారు కదా, ఈ ప్లేస్ అంట అది. అంటే చెప్పాను కదా ముందు ఇంకా అన్ని రూమ్స్ లాగా కట్ అయిపోతారు. సర్లే ఉండి ఇదిగోండి ధ్వజిస్తాము. పాపం అక్క మాత్రం భక్తితో ఇంకా ఇక్కడే బుట్లు పెడతా ఉంది. ఇంకా భక్తి శ్రద్ధతో చాలా వారం వచ్చేస్తావు అక్క. చూసారా, వారం వచ్చేస్తుందంట. ఇక్కడ అభిషేకం మాత్రమే అయిపోయిందండి. అభిషేకం ఇచ్చి హారతి ఇస్తున్నారన్నమాట. తర్వాత గంటలు, ఈ గంటలు కాదు నేను చెప్పింది, తర్వాత గంట సేపు మోగించారండి. అక్కడ వాళ్ళిద్దరూ ఆంటీ అంకులు మా ఊరే. మా అలక్స్కి బాగా తెలుసు అన్నమాట. సర్లే మా అలక్స్కి తెలియకుండా ఎలా ఉంటుంది, వాళ్ళ ఊరు వాళ్ళు. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఆ ఆంటీ అప్పుడప్పుడు పలకరిస్తుంది. నేను కనిపిస్తే ఏనాయనా బాగున్నారా అని పలకరించుకుంటుంది అన్నమాట నోటి నిండా.
అప్పుడు అక్కడికి వస్తే బాగున్నామా ఆంటీ అని అన్నాను. సరే ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు, మా లహరి ప్రసాదం పెడుతున్నారు, పోయి వీడియో తీసుకురాపో అని అంటే ఆ పాప పోయి వీడియోనే తీసుకొచ్చింది. వీడియో తీసుకొని వచ్చేసింది అనమాట. ఏం లహరి వచ్చేసి ప్రసాదం తీసుకురాలేదా అంటే నువ్వు చెప్పలేదు కదా పెద్దమ్మ అని అన్నది. సరే మళ్ళీ పంపించాను, వెళ్ళి పెట్టించుకోరాపో పాప కొంచెం తీసుకుందాము అని. మంచిది ప్రసాదం తింటేనని. ఆ పాప వెళ్ళే లోపల ఆ ప్రసాదం అయిపోయిందన్నమాట. మళ్ళీ తిన్నానులే. తర్వాత వేరే వాళ్ళు పొంగలి అలాగే పులిహోర పంచారనమాట అక్కడికి తీసుకొచ్చి, అది తిన్నాను. ఇక తిన్నానని చెప్పాను కదా, ఇదిగో ఈ అమ్మాయి తెచ్చిపెట్టిందనమాట ప్రసాదం. ఇక ప్రసాదం తినాలి అని అనుకున్నాను కాబట్టి కొంచెం తీసుకొని తిన్నాను. ఏది పులుసు అన్నమా మీరే తినేసినట్టున్నారా? మా సావులు తినేసినారు, బాగున్నది. అయితే మాకు పెట్టచ్చు కదా. ఇదిగో ఈ అక్కని ఇందాక చూపించాను కదా, వారం వస్తావు అక్క అంటే వస్తానని చెప్పింది కదా. మా ఊరక్కే, మా ఇళ్ళు పక్కనే అన్నమాట. అక్క వారం వస్తుందంట ఇక్కడికి. భక్తి ఎక్కువ అన్నమాట. కింద నుంచి మెట్లకి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుంటూ ఇక లాస్ట్కి పైకి వచ్చేసింది అనమాట. చాలా భక్తితో వారం ఇలానే పెడతాదంటండి. ఎలాగో బస్సు వస్తుంది కాబట్టి ప్రతి వారం వచ్చేస్తుందంటండి. చాలా భక్తి ఎక్కువ ఈ అక్కకి. ఇక ఇంకా ప్రసాదం తినేసి కిందకి వెళ్తున్నాం అన్నమాట. కింద టిఫిన్లకి అందరు కిందకి వెళ్ళిపోయారండి టిఫిన్లు చేయడానికి. ఇక ఇక్కడి నుంచి ఇటుపక్క వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే పైన నుంచి చూస్తుంటే ఇంకా బాగుంది. ఇంకా మంచు ఇంకా ఆరలేదన్నమాట, ఇంకా మంచుతోనే కప్పబడి ఉంది. ఇంకొద్దిసేపటికి కొంచెం క్లియర్ అయిందండి ఈ మంచు అంతా. అంటే అప్పటికి ఇంకా ఫాగీగానే ఉంది. తర్వాత ఎండ వచ్చేసిందండి, భయంకరంగా ఎండ వచ్చేసింది అనమాట. ఇక్కడ అందరూ ఫోటోలు రీల్స్ తీసేసుకుంటారు ఆ మెట్ల మీద నుంచి. అందుకే మా లహరిని అడిగి నన్ను కూడా మళ్ళీ ఇంకా తృప్తి చాలేదు, మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు తీయించుకున్నా నేను కూడా. ఇదిగోండి అందరూ టిఫిన్లకు వచ్చేసారనమాట. స్వాములకేమో సపరేట్గా పేపర్ ప్లేట్లు పెట్టున్నారండి. ఇక మామూలుగా వీళ్ళందరికేమో ప్లాస్టిక్ ప్లేట్లు దాని లోపల అరిటాకేసి వాటిల్లో పెడుతున్నారనమాట. నాకైతే నిజానికి టిఫిన్ తినాలని లేదు, కానీ పెట్టించుకున్న పొంగలి అలాగే ఏదో పులుసు వేసారండి. అంటే పొంగల్లో పులుసు వేస్తారు కదా, అది వేశారు. నాకు పొంగలి అంటే తినాలనిపిలా, నాకు మా పొట్టలో ఏదోలా ఉండి తినాలనిపిలా. అందుకోసము పెట్టించుకొని మా మాధవికి ఇచ్చాను అన్నమాట. ఇదిగో ఇది అన్నమాట నా ప్లేటు. మేము పెట్టించుకొని బయటకు వచ్చేసామండి. బయట గోడ మీద కూర్చున్నాము. చల్లగా ఉంది, ప్రశాంతంగా గాలి మంచిగా ఉందన్నమాట. అందుకే బయట వచ్చి కూర్చున్నాం. ఇక నేనేమో ఒక్క బయట తీసుకొని మా మాధవికి ఇచ్చేసాను, నా కొద్దు మాధవి తినేసేయనని. ఇక వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక్కడ నేను గుడినంతా బయట నుంచి వీడియో తీసుకుంటాను అనమాట. చాలా బాగుంది కదా, ఎలా ఉందండి, నచ్చిందా మీకు? ఇక అదిగోండి బస్సు మమ్మల్ని వదిలేసి వెళ్ళి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి అదిగోండి మళ్ళీ వచ్చిందన్నమాట జనాలను తీసుకొని. ఇంకా టిఫిన్లు చేసేసి మళ్ళీ లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ ఇదిగో మళ్ళీ ఇంకా తృప్తి తీరలేదు. ఇందాక సరిగా వచ్చిందో రాలేదో, మంచిగా తీసిందో తీయలేదో. అప్పుడు ఇంకొంచెం ఏమంటారు, ఈ వెలుతురు తక్కువగా ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం వెలుతురు వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం బాగా వస్తాయి ఫోటోలు అని చెప్పేసి ఇంకొన్ని ఫోటోలు అయితే దిగేస్తున్నాను అన్నమాట. ఇక్కడ అలా మెట్ల పైన కూర్చుంటాను, ఫోటో దీ పాప అని చెప్పి ఇలా చేయి చూపిస్తాను, లొకేషన్ చాలా బాగుంది అన్నట్టుగా చూపిస్తాను, ఫోటో తీయండి అంటే. అది మా లహరి నేను చేయి చూపిస్తుంటే ఆ పిల్ల కూడా ఫోన్ తిప్పి లొకేషన్ చూపిస్తుంది. దాని కాదే నన్ను తీయి అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మా మాధవి నిల్చో 2 ఫోటోలు తీస్తాను, మీ ఆయనకి పంపిస్తాను, మీ ఆయన మురిసిపోతాడు అని చెప్పి మా మాధవిని కూడా నిల్చోబెట్టి 2 ఫోటోలు తీస్తున్నాను. అప్పటికే ఎండ భయంకరంగా వచ్చేసిందండి. పొద్దున్నైతే ఎండ లేదు, ఉండంగా ఎండ దంచి కొట్టేసింది. 2 ఫోటోలు తీసుకొని ఆ ఎండకు ఉండలేక లోపలికి వెళ్ళిపోయాము. అప్పటికే ఎండకు తిరిగేస్తున్నాను చాలా. అంటే పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఎండకు తిరిగామనుకోండి ఇంకాస్త బ్లాక్నెస్ ఇంకా ఎక్కువగా పిగ్మెంటేషన్ కనిపించేస్తుంది అనమాట. అందుకే ఎండకి సరిగా ఉండలేనండి నేను.
ఇక జనాలంతా ఇప్పుడిప్పుడు వస్తూ ఉన్నారు. దేవుని అలంకరణ ఇంకా పూర్తి కాలేదండి. తలుపులు మూసేసి లోపల దేవుణ్ణి అలంకరిస్తున్నారు. ఒక పక్క ఏమో మంగళ వాయిద్యాలు వాళ్ళు కూడా వచ్చి మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు. అలాగే ఇంకొక పక్క భజన చేసేవాళ్ళు కూడా వచ్చున్నారండి. ఒక పక్క భజన కార్యక్రమం, ఒక పక్కన మంగళ వాయిద్యాలు. ఇక దేవుడు అలంకరణ పూర్తయినట్టుంది. ఇక పూర్తయిన తర్వాత గుడి తలుపులు తెరుస్తారు కదా, తెరుచుకునే సమయం ఆసన్నమైనట్టుందన్నమాట. అప్పుడు మోగించారండి గంట సేపు. అందరూ ఎదురు చూస్తున్నారు దేవుని దర్శనం కోసం. అంటే దేవుణ్ణి అలంకరించే సమయంలో దేవుడు నిద్రపోతుంటాడేమో. ఎందుకనండి టక్కన నాకు ఆ ఓడు గుర్తొచ్చింది, అందుకే అలా అన్నాను. అది నిజమా కాదో కామెంట్ చేయండి ఒకవేళ తెలిసిన వాళ్ళు. అంటే దేవుడికి గంట కొడతాం కదా మనం వెళ్ళినప్పుడు, అలా ఎప్పుడో ఎక్కడో విన్నాను. అలా గంట ఎందుకు కొడతారంటే దేవుడు నిద్రపోతుంటే మన ప్రార్థన వినడానికి గంట కొట్టి లేపుతారు అని అన్నారు. సో అందుకే నాకు టక్కన ఆ ఓడు గుర్తొచ్చింది. ఒక పక్క ఘంటానాదాలతో, ఒక పక్క మంగళ వాయిద్యాలతో, ఇంకొక పక్క భజన కార్యక్రమాలతో చాలా బాగుందండి. తలుపులు తెరుచుకున్నాయండి. ఇక అందరూ క్యూలోకి వెళ్ళిపోయారండి దేవుని దర్శనం కోసము. ఇక్కడ మా ఊర్లో ఇంకొక అమ్మాయి ఉండి మాతో పాటు వచ్చిన అమ్మాయి ఇప్పుడే వదిలే ఉండగా వీళ్ళంతా లైన్ క్లియర్ అయిపోద్ది 10 నిమిషాలకి తర్వాత వెళ్దాం అన్నది. ఇక ఎంతకీ లైన్ క్లియర్ కాలేదు. అంటే అప్పుడు కార్తీక మాసం కదా, అప్పుడు చెప్పాను ఆ అమ్మాయికి, అమ్మాయి ఇప్పుడల్లా కాదు, ఇది వస్తూనే ఉంటారు జనాలు, నువ్వు చెప్పేది మామూలు రోజుల్లో అయితే 10 నిమిషాలకు అయిపోద్ది, ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు అమ్మాయి అని చెప్పే లోపల ఇక ఎట్టకేళ్ళకి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడు అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో తీయలేదండి. నేనే ఏదో ఎలాగో కొద్దిగా అలా ఊరికి దొంగతనంగా అలా తీశాను ఒక బిట్టు.
ఇక దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక చూసుకోండి, ముందు ముందు దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇక అన్నప్రసాదాల కాడ చేరిపోయారండి. లోపలేమో కూర్చుండిపోయారు ఆ లైన్లో కుర్చీలు ఉన్నంత వరకు. తర్వాత బయటేమో ఒక పెద్ద క్యూ అన్నమాట. మా మాధవి మలహరి లోపలికి దర్శనానికి రాలేదు. వాళ్ళేమో వెళ్ళిపోయి కూర్చుండిపోయారు ముందు లైన్లో, ముందు లోపల. తర్వాత ఇంకొక అమ్మాయి, నేను ఇదిగో ఈ రెడ్ డ్రెస్ అమ్మాయి, రోజ్ డ్రెస్ అమ్మాయి, నేను వెనకాల చిక్కుపోయామన్నమాట. ఇంకొక అక్క, అదే మా ఊరక్క బొట్లు పెట్టిందని చెప్పానే ఆ అక్క, మేము ముగ్గురు వెనకాల లైన్లో నిలబడిపోయాము బయట. ఇక వాళ్ళు తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము మేము వెళ్ళామండి. అలా ఇక ఎట్టకేలకి అన్నప్రసాదాలు కూడా తినేసి బయట వచ్చేసామన్నమాట. ఇక్కడ టిఫిన్ల టైంలో ఏమనిపించలేదు అంతగా, మధ్యాహ్నం టైంలో భలే అనిపించిందండి. అంటే అందరూ వచ్చేసారు కదా, ఇక ముందు లోపల కొంతమంది కూర్చుంటే బయట ఉన్న వాళ్ళేమో కొంతమంది క్యూలో నిలబడుకొని ఉంటే మధ్యలో వచ్చి ఆ క్యూలోకి దూరేసేవాళ్ళు, అంటే దర్శనం చేసుకొని వచ్చి మధ్యలో దూరేసేవాళ్ళు. అలా మధ్యాహ్నం మాత్రం చాలా మంది అయ్యారు. ఇలా జనాలు తొక్కుకుంటారనే 11:30 నుంచే స్టార్ట్ చేశారండి. ఇదిగోండి, ఇదేమో నా ప్లేటు, ఇదిగో ప్రసాదంగా పూర్ణము, అలాగే పొంగలి, చక్కెర పొంగలి, అలాగే అరటిపండు, అలాగే కొంచెం అరటికాయ కూర, ఆవకాయ, సాంబారు, రసము ఇవన్నీ వేసారండి. నేనైతే కొద్దిగా అన్నం పెట్టించుకొని పూర్తిగా తినేసి ఇక బయట వచ్చేసాను. ఇదిగో ఇంకొక క్యూ అన్నమాట. ఇలా ఆల్రెడీ తినేసి ముందు వాళ్ళు బస్సులో కూర్చుని పోయారు, సీట్లు వేసుకున్నారన్నమాట, మళ్ళీ దొరకవని. ఎందుకంటే వచ్చేటప్పుడు కొంచెం మా ఊరు నుంచే కాబట్టి కొంచెం ఖాళీగా వచ్చింది. తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ రెండు ఊర్లు వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిందండి. సందే లేదన్నమాట, పైగా ఎండ. నేనైతే ఇక ఫ్రంట్, అంటే ఎలాగో ఫ్రంట్లో ఎవరో దిగేశారు, నేను ఎక్కిన తర్వాత ఫ్రంట్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నాను అన్నమాట. మంచిగానే దొరికింది నాకు సీటు, అమ్మయ్య అనుకున్నాను. లేదంటే జనాలు తొక్కి నిలబడ్డారండి వెళ్ళేటప్పుడు మాత్రము. ఇక బస్సులో ఎక్కిన తర్వాత కూడా ఎక్కగానే కదలలేదు, ఇంకా కొంతమంది బయటనే ఉన్నారు. ఇక వాళ్ళందరి కోసం ఆ బస్సు అలాగే ఉండింది. ఎందుకంటే 2 ఊర్లు వాళ్ళని చెప్పాను కదా, ఆ 2 ఊరు వాళ్ళని దింపేసి మళ్ళీ వేరే ఊరు వాళ్ళ దగ్గరికి రావాలి బస్సు. అందుకోసం ఆ 2 ఊర్లు వాళ్ళని ఒకేసారి ఎక్కించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో నిల్చున్న వాళ్ళకి చెమటలు కారిపోతున్నాయండి, అంత ఎండ ఉందండి. పొద్దున్నే ఎంత హాయిగా ఉండిందో, ఫాగీగా, భలే ఆహ్లాదంగా. మధ్యాహ్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువ వచ్చేసిందనమాట. ఇక ఇదిగోండి అందరూ వచ్చేసారు, ఇక బయలుదేరిపోయామండి. ఇదిగోండి ఇక్కడ మలుపులు తిరుగుతుందండి బస్సు. ఇక్కడ కొంచెం సైడ్కి కానీ కూర్చొని అటు సైడ్ కానీ చూసామంటే లోయలాగా కనిపిస్తుందండి, కొంచెం భయం వేస్తుంది. అంటే బస్సు కదా, ఎడ్జెస్ ఏం లేవు, కొంచెం ఆటోలకి వెహికల్స్కి అట్లా అనిపించదు, మధ్యలో వస్తుంది కాబట్టి. బస్సు కాబట్టి కొంచెం వెడల్పుగా ఉంటాయి కాబట్టి, వెడల్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా సైడ్కి చూస్తే కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. కిందకు చూస్తే లోయల్లాగా అలానే ఉంటుంది, లొకేషన్ మాత్రం అలానే ఉంటుంది. పెద్ద అంటే కొంచెం పైన కదా ఉండేది టెంపుల్, మనకు అలా అనిపిస్తుంది. అలా 2 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఎట్టకేళ్ళకి ఆ రోజైతే వెళ్ళేసి వచ్చేసానండి, కార్తీక మాసంలో. ఇదండి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.